రిచ్ పీపుల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. బట్ వాళ్ళు మనలాగా మన డబ్బులన్నీ తీసుకెళ్లి వేరే వాళ్ళ దగ్గర పెట్టి మంత్లీ 20,000 10,000 అని చెప్పి ఎస్ఐపీలు ఇన్వెస్ట్మెంట్ చేయరు. వాళ్ళు ఆల్రెడీ రిచ్ కాబట్టి వాళ్ళు సెబీ తెచ్చిన పిఎంఎస్ అనే స్కీమ్ వాడుకుంటారు. పిఎంఎస్ అంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్. ఈ పిఎంఎస్ లో మనీ మొత్తం మన అకౌంట్ లోనే ఉంటాయి. సెబీ రిజిస్టర్డ్ పర్సన్ ఉంటారు. వాళ్ళు మన లిక్విడిటీ, మన రిస్క్ టేకింగ్ క్యాపబిలిటీని బట్టి మన అమౌంట్ ని ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. ఎలాగైతే ఎస్ఐపిలో మీరు పెట్టిన మనీ, మనం పెట్టిన మనీ స్మాల్ క్యాప్ ఫండ్స్, మిడ్ క్యాప్ ఫండ్స్, లార్జ్ క్యాప్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ అవుతాయో, వీళ్ళు కూడా మన రిస్క్ ని బట్టి మన అమౌంట్ ని లార్జ్ క్యాప్ స్టాక్స్, మిడ్ క్యాప్ స్టాక్, స్మాల్ క్యాప్ స్టాక్స్, అదేవిధంగా కొన్నిసార్లు డెట్ ఇన్స్ట్రుమెంట్స్, అదేవిధంగా కొంత అమౌంట్ ని మనకు కావాలంటే ట్రేడింగ్ కూడా చేసి పెడతారు. సో రిచ్ పీపుల్ మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేయరు. మోస్ట్ ఆఫ్ ది టైమ్ దే గో ఫర్ పిఎంఎస్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్. సో ఈ అమౌంట్ మొత్తం కూడా వీళ్ళ దగ్గరే ఉండేది, వీళ్ళ కంట్రోల్ ఉండేది కాబట్టి వాళ్ళు బెటర్ గా డెసిషన్ తీసుకుంటారు. అదే విధంగా వీళ్ళకి లిక్విడిటీ కూడా చాలా ఎక్కువ ఉండేది. సో మార్కెట్ లో అప్ అండ్ డౌన్ ఏమైనా ఉన్నా కానీ ఆ అడ్వాంటేజెస్ వీళ్ళు తీసుకుంటారు. సో యాక్చువల్గా మ్యూచువల్ ఫండ్ అయితే ఒకసారి నువ్వు అమౌంట్ పెట్టావంటే అమౌంట్ అంతా కూడా ఒక రిస్ట్రిక్ట్ లార్జ్, మిడ్, స్మాల్ దగ్గర ఫ్రీజ్ అయిపోయి ఆ విధంగా ఇన్వెస్ట్మెంట్ వెళ్తా ఉంటుంది. బట్ వేరే పిఎంఎస్ లో మనకు ఫ్లెక్సిబిలిటీ ఉండేది కాబట్టి బెటర్ డైవర్సిఫికేషన్ వల్ల నీ అమౌంట్ నువ్వు బెటర్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకొని నీకు గుడ్ రిజల్ట్స్ వస్తాయి. సో ఈ లిక్విడిటీ అండ్ ఫాస్టర్ రియలైజేషన్ ఉంది కాబట్టి పిఎంఎస్ అనేది డబ్బులు ఉంటే చాలా బెటర్ ఆప్షన్. బట్ మినిమం ఇన్వెస్ట్మెంట్ ఇన్ పిఎంఎస్ ఇస్ 50 lakhs. ఎస్ఐపిలో అయితే 500, పిఎంఎస్లో అయితే 50 lakhs. నీ దగ్గర ఇంకా ఎక్కువ మనీ ఉంది అంటే నువ్వు కావాలంటే ఈచ్ 50 lakhs కి ఒక పిఎంఎస్ పెట్టుకోవచ్చు. సో అజ్యూమింగ్ నీ దగ్గర 2 crores ఉంటే నువ్వు 4 పిఎంఎస్లు పెట్టుకోవచ్చు. సో రిచ్ పీపుల్ గో ఫర్ పిఎంఎస్. థ్యాంక్ యూ.